ఫ్రెండ్ మేము భద్రాచలం పోతున్నాం ఫ్రెండ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో అదన్నమాట ముచ్చట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జి ఫన్ బకెట్. చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నా భద్రాచలం వెళ్ళాలని, కానీ ప్రతిసారి క్యాన్సిల్ అయితేనే ఉంది. ఏదో ఒక కారణం వల్ల భద్రాచలం వెళ్ళడం అయితే క్యాన్సిల్ అయ్యేది. సో ఎటు చేసి ఈసారి ఖచ్చితంగా వెళ్ళిందే కావాలి అనుకున్నాం, బట్ సోలోగా ట్రై చేస్తే కాలేదు. సో ఈసారి ఫ్యామిలీతో ప్లాన్ చేసినాం. యాక్చువల్లీ నేను ప్రతి సమ్మర్లో హనుమాన్ మాల వేసుకుంటా, బట్ వెళ్దామా అనుకుంటే ఏదో ఒక రకంగా ఆగిపోయేది. కానీ ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నా. అది మా యానివర్సరీకి మాత్రమే వీలైంది. మేబీ రాముడు సోలోగా వద్దు, నీ సీతను కూడా తీసుకొచ్చుకో అన్నట్టు అట్లా అయిపోయింది. సో ఖచ్చితంగా వెళ్ళాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయినా కాబట్టి ఈసారి ఫ్యామిలీతో ప్లాన్ చేసుకున్నాం. భద్రాచలంకి ఎలా వెళ్ళినాం, ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాం, అక్కడ భద్రాచలంలో ఏం జరిగింది, మళ్ళీ రిటర్న్ ఎట్లా వచ్చినాం, ట్రైన్స్ ఏంటి, ప్రతి ఒక్కరు కూడా చెప్తాను. సో అన్నీ మనం బ్యాక్ టు బ్యాక్ చెప్పుకోవడానికి అక్కడ ఎట్ ఏ టైంలో వీలు కాదు కాబట్టి ఫస్ట్ వీడియో షూట్ చేసుకున్నా, అండ్ ఆఫ్టర్ దట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ క్లిప్స్ అన్నీ కూడా 50 మినిట్స్కి పైగా ఉంది. సో కొంచెం స్పీడ్గా వెళ్తాయి. ఓవరాల్గా ఏం జరిగింది, ఓన్లీ 24 అవర్స్లో మాత్రమే భద్రాచలం వెళ్ళొచ్చినాం. వెరీ షార్ట్ పీరియడ్. మాకు ప్రతిసారి మేము ప్లాన్ చేసుకునేది వెహికల్ తీసుకొని వెళ్ళాలని, బట్ క్యాన్సిల్ అయ్యేది. డబ్బులున్నా లేకపోయినా, వెహికల్ ఉన్నా అవైలబుల్ ఉన్నా లేకపోయినా, ఏదో ఒక రకంగా ప్లాన్ చేసుకుంటే అయిపోయేది. కానీ ఈసారి మాత్రం నిజంగా చెప్తున్నా, లిటరల్లీ నేను స్ట్రాంగ్గా చెప్తున్నా, దేవుడి అనుగ్రహం మన మీద ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. అదర్వైజ్ మీరు ఎన్ని ప్లాన్ చేసుకున్నా కూడా అన్ని బుగ్గ కథలు అవుతాయి. సో ఇదైతే నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయినా. అండ్ దేవుడు పిలిస్తేనే మీరు వెళ్తారు. మీ దగ్గర కోట్లు ఉండనియండి, ఆయన వద్దు అంటే వద్దు. మీ దగ్గర రూపాయి ఉండనియండి, ఆయన రమ్మంటే వెళ్ళడమే. సో నాకు అదే జరిగింది. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటా. సో ఈ యానివర్సరీకి ఎలా అయినా వెళ్ళాలని చెప్పి మేము ప్లాన్ చేసుకొని, అండ్ మేము అండ్ మా బ్రదర్ వాళ్ళు, లాస్ట్ టైం తిరుపతి వీడియోలో పెట్టాను కదా, తెలివి తక్కువవాడని మా పెద్దన్న. సో వాళ్ళ ఫ్యామిలీ మేము ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకున్నాం. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, మేము ఇక్కడ పెద్దపల్లి నుంచి వెళ్ళాలి. మేమిద్దరం కలిసి వరంగల్లో జాయింట్గా ఇంకో ట్రైన్లో వెళ్ళాలి. సో మేము ఆఫ్టర్నూన్ 2:30కి పెద్దపల్లిలో ట్రైన్ ఉంది. సో ఆ ట్రైన్ అయితే ఏంటి, ప్యాసింజర్ ట్రైన్ ఉంటుంది 2:30కి. బట్ ప్యాసింజర్ కాబట్టి కొంచెం అటు ఇటు లేట్ అవుతూనే ఉంటుంది. సో దాన్ని బట్టి మా టైమింగ్ అనేది అన్నీ సెట్ చేసుకొని ఒక ఫుడ్ ప్రిపేర్ చేసుకొని, ఫుడ్ అంటే మనం ఇప్పుడు వెళ్ళడానికి, వెళ్ళాక తినడానికి, అండ్ రేపు ఎర్లీ మార్నింగ్ దర్శనమైనానికి, ప్రతి ఒక్కడానికి. ఎందుకు ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నారో, అక్కడ దొరుకుతుంది కదా అన్నీ అని మీరు అనుకోవచ్చు. బట్ బయట ఫుడ్ అంతా కరెక్ట్గా లేదు. అందరూ స్వార్థం కోసం ఫుడ్ అమ్ముతున్నారు. ఒకటి ప్రాణాలు సేవ్ చేద్దామని ఆలోచన ఎవరికి ఉండదు. సో బయట ఫుడ్ మనకు వద్దు అని చెప్పేసి మేమే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం. మేము పెద్దపల్లి నుంచి వరంగల్ వెళ్ళినాక మా అన్న వాళ్ళు కూడా మాతో జాయిన్ అయ్యారు. సో వాళ్ళు మేము కలిసి వరంగల్ నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కి కొత్తగూడెం వరకు అందరం కలిసి ట్రైన్లో వెళ్ళినాం. సో ఇక్కడ ఉన్నాడు కదా, ఇతనే మా అన్న, తెలివి తక్కువడు. అండ్ దీస్ ఆర్ మై ఫ్యామిలీ. సో అందరం కలిసి ఎంటర్టైన్మెంట్ చేస్తూ, యాక్చువల్లీ ట్రైన్ అంటేనే చాలామందికి విరక్తి వస్తుంది. ఎందుకంటే మొత్తం స్క్రాప్ బ్యాచ్ ఉంటుంది, గుట్కాలు తినే వాళ్ళు ఉంటారు, తాగే వాళ్ళు ఉంటారు, మొత్తం ఇక ఏదైనా కొడుకులు ఉంటారు. అండ్ ట్రైన్ కూడా నీట్గా ఉండదు అని చెప్పి అది యాక్చువల్లీ ఉన్నదే ముచ్చట. ప్రతిసారి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు వచ్చిన ప్రతిసారి ట్రైన్కే వచ్చేవాడిని, ఫుట్బోర్డ్ మీద కూర్చొని వచ్చేవాడిని. ఎందుకంటే సీట్స్ ఖాళీ ఉన్నా కూడా సమ్టైమ్స్ కూర్చోబుద్ధి కాదు, ఎందుకంటే నీట్గా ఉంచరు ట్రైన్ అనేది. లక్షల మంది జర్నీ చేస్తారు ఒక రోజులో. సో ట్రైన్స్ అనేవి నీట్గా ఉండవు, కానీ జర్నీ అనేది మాత్రం 100% సేఫ్ జర్నీ. సో మేమైతే ఫ్యామిలీతోని మంచి ట్రైన్లో, ప్యాసింజర్లు ఎక్కువ పబ్లిక్ కూడా లేరు, వచ్చేసినాం. సో కొత్తగూడెంలో అయితే దిగేసి, కొత్తగూడెం నుంచి మళ్ళీ భద్రాచలంకి బస్సెస్ ఉంటాయి కాబట్టి భద్రాచలం బస్ అయితే ఎక్కినాము. సో కొత్తగూడెం నుంచి భద్రాచలం అన్నట్టు. సో భద్రాచలం బస్సులో ఈచ్ వన్ పర్సన్కి 150 సంథింగ్ ఏదో ఉంటుంది, అంత ఎగ్జాక్ట్లీ టికెట్ పడేసిన కాబట్టి గుర్తులేదు. అండ్ 35 కిలోమీటర్స్ ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ జర్నీ కూడా ఉంటుంది. మేము ఎక్కింది అయితే సూపర్ లగ్జరీ కాబట్టి తొందరగా దిగేసినాము. అండ్ ఇక్కడ మనం స్టే చేయడానికి ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి, బట్ ఇక్కడ టెంపుల్ కూడా మనకి రూమ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ రాముల వారి నిలయం అని, సీతా నిలయం అని చెప్పి ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి.
ఆ రూమ్స్లో షేరింగ్ రూమ్స్ అన్నట్టు. సో ఆ రూమ్స్ కూడా ఏసీ నాన్ ఏసీ ఉంటాయి. నాన్ ఏసీ అయితే పర్ డే 800 రూపీస్ ఛార్జ్ చేస్తారు సీతావారి నిలయంలో. అండ్ రాములవారి నిలయంలో 400కే పర్ డే ఉంటుంది నాన్ ఏసీ. బట్ అక్కడ ఖాళీగా లేవు. సో సీతా నిలయంలో ఖాళీగా ఉన్నాయి, అది పర్ డే 800 రూపీస్ అంట. సరే అని చెప్పి మేము తీసేసుకున్నాము. వెదర్ ఎట్లా కూల్గా ఉంది కాబట్టి మనకు ఏసీ రూమ్స్ పనిచేయవు, అది తీసుకున్నా కూడా ఫులిష్ అయిపోతుంది. సో మేమందరం కలిసి అయితే నాన్ ఏసీ రూమ్ తీసుకున్నాము అండ్ నైట్ ఇక్కడ స్టే చేసేసినాము. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే అయితే ఫ్రెష్ అప్ అయినాము. మాకు తొందర ఏం లేదు, బట్ 24 అవర్స్లో అంతా కంప్లీట్ అయిపోవాలి. సో అందరం అయితే ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకుందామని ఫిక్స్ అయిపోయి ఫ్యామిలీ అందరం కూడా, మా పిల్ల బచ్చగాలు అయితే పొద్దున్న లేస్తే మొత్తం ఫోన్లు. ఇక నా వైఫ్ అయితే అండ్ మా వదిన ఇద్దరు మేకప్ లేక సరిపోయింది. సో నేను కూడా కొంచెం ట్రెడిషనల్ వేర్ వేసుకొని నేను కూడా రెడీ అయిపోయినా. మా బ్రో అండ్ నేను ఇద్దరం అయితే రెడీ అయినాం. సో ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. సో చూడండి ఇక్కడ రూమ్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి, 3 and 4 ఫ్లోర్స్ ఉంటాయి, చాలా రూమ్స్ ఉంటాయి, మంచి నీట్గా కూడా ఉంది. బయట రూమ్స్ కంటే సచ్ బెటర్ ఈ రూమ్స్. సో రెంట్ కూడా తక్కువ కాబట్టి పర్ డేకి 800 కాబట్టి ఈజీ మంచిగా తీసుకోవచ్చు. నీట్గా కూడా ఉంటాయి, ఎటువంటి డిస్టర్బెన్స్ నాయిస్ కానీ ఏమి ఉండదు. సో అందరం కలిసి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక చాలా నిజంగా చెప్తున్నా, రాముల వారు అంటే నాకు చాలా కనెక్ట్ అయి ఉంటారు హార్ట్కి. ఎందుకు అంటే నేను ఒక శ్రీరాముడు భక్తుని, హిందూ ధర్మం సనాతన ధర్మం పక్కా ఫాలో అవుతాను నేను. సో రాముల వారి దర్శనానికి ఎప్పుడెప్పుడు వెళ్దామని చాలా ఎగ్జైటింగ్తో అయితే మేము బయలుదేరాము. అండ్ నేను ఇంతవరకు భద్రాద్రి టెంపుల్ అస్సలు చూడలేదు. ఇదిగోండి శ్రీరాముల వారి టెంపుల్. ఈ స్టోరీ వింటేనే నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. సో రాముల వారి కష్టం ఎవరికి కూడా రావద్దు, కానీ రాముల వారు చెప్పిన ఆ పద్ధతులను మనం పాటించాలి అనే సంకల్పంతో ఉంటాను నేను. సో మా బుడ్డోడు చూడండి హాయ్ చెప్తున్నాడు. సో మేమైతే ఫ్యామిలీ అందరం కలిసి రాములవారి దర్శనానికి వెళ్ళాము. లైట్గా వెదర్ మంచిగా కూల్ ఉంది, లైట్గా వర్షం పడుతుంది. మొబైల్ లోపలికి అలో లేదు. సో మనం స్ట్రిక్ట్లీ మొబైల్ తీసుకురావద్దని చెప్పింది కాబట్టి బయట నుంచే చేసినాం. నా పాకెట్లోనే ఫోన్ ఉంది, బట్ నేను తీయాలనుకోలేదు, అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయాలనుకోలేదు. పర్మిషన్ అడిగా, బట్ వాళ్ళకి రూల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు పర్మిషన్ అలో చేయలేదు. సో బయట నుంచే చూపెడుతున్నా. ఇది గర్భగుడి రాముల వారిది, ముందు గోపురము. సో ఇక్కడ నుంచి ప్రసాదం టోకెన్స్ అయినా ప్రసాదం అయినా ఇక్కడే దొరుకుతుంది. సో నాకైతే నా కన్నుల నిండా రాముల వారిని అయితే చూసేసిన. మా లక్ ఏంటంటే పబ్లిక్ తక్కువ ఉన్నారు కాబట్టి, భక్తులు తక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువసేపు దర్శనం చేసుకోవడానికి టైం ఇచ్చిండ్రు. అండ్ చిన్న రెనోవేషన్ అయితే జరుగుతుంది టెంపుల్లో. యాక్చువల్లీ ఇట్లా ఉండేదంట, ఇలా ఉండేది కాదంట. సో చిన్న రెనోవేషన్స్ అయితే జరుగుతున్నాయి. వర్షం కూడా పడుతుంది, అట్మాస్ఫియర్ అయితే మస్తు ఉంది. టెంపుల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను ఎన్నో టెంపుల్స్ చూశాను, నాకు ఎక్కడ అంత కనెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, బట్ రాముల వారి టెంపుల్ అంటే నాకు చాలా స్పెషల్. అది నేను మీకు మాటల్లో చెప్పలేను. ఎందుకు ఏంటి అంటే నా దగ్గర రీజన్ కూడా లేదు, కానీ లిటరలీ నేను రాముల వారికి అయితే అడిక్టెడ్ పీస్ అన్నట్టు. సో నాకైతే టెంపుల్ చాలా నచ్చింది. అక్కడ నుంచి రాబుద్ది కాలేదు, ఎంతసేపు ఉన్నా కూడా ఉండబుద్ది అయింది. బట్ వెళ్ళాలి కాబట్టి. అండ్ మా బుడ్డోళ్ళకి అయితే ఆకలి చాలా చేస్తుంది. ప్రసాదం అయితే తీసుకొని ఆగమాగం తినేసిండ్లు. ఫ్యామిలీకి, ఇంట్లో చుట్టాలకి, బంధువులకి లడ్డు ఇద్దాం చెప్పేసినా కూడా అసలు మా బుడ్డోడి ఇప్పటికి 2-3 లడ్డూలు లాగించేసిండు. సో మేమైతే ఫ్యామిలీతోని ప్రసాదం తినేసి ఇంటికి కూడా ప్రసాదాలు తీసుకొని ఈచ్ వన్ లడ్డు 25 రూపీస్ ఏమో ఉంటుంది. సో పులిహోర అండ్ లడ్డు లాగించేసినాము. కొన్ని ఫోటో క్లిప్స్ అయితే అట్లా షార్ట్స్ తీసుకున్నాము. సో నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. భద్రాచలంకి ఖచ్చితంగా నేను సింగిల్గా వస్తాను మళ్ళీ. ఎందుకంటే ఫ్యామిలీతో వస్తే కొంచెం అల్లరి పిల్లలు ఈ సందడి వేరే ఉంటుంది. సోలోగా వస్తే ఖచ్చితంగా అబ్జర్వేషన్ చేయొచ్చు, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవచ్చు. సో నాకైతే ఈ టెంపుల్ అట్మాస్ఫియర్, వాతావరణం అయితే చాలా నచ్చింది. రెనోవేషన్ జరుగుతుంది కాబట్టి చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి, బట్ నిజంగా ఇక్కడ వెదర్ అయితే అట్మాస్ఫియర్ సూపర్ ఉంది. సో ఇది టెంపుల్ నుంచి బయట, రాజగోపురం బయట సైడు. టెంపుల్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని నేను అనుకోలేదు. ఎప్పుడో శ్రీరామదాసు టెంపుల్లో, శ్రీరామదాసు మూవీలో చూసిన, దాని నుంచి ఇంతవరకు నాకు అసలు రాములవారి టెంపుల్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. సో ఇక్కడైతే ఆంజనేయ స్వామి వారు కింద నుంచి చూద్దామంటే అక్కడ రెనోవేషన్ వర్క్ జరుగుతుంది కాబట్టి చూడలేకపోయినా, బట్ ఇక్కడ నుంచి చూస్తానైతే నాకు ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చినాయి. ఎందుకంటే మన హనుమాన్జీ ఇక్కడ ఉన్నాడా అని. ఫస్ట్ రాముల వారు అంటే సెకండ్ థింగ్ హనుమాన్ మీదనే వస్తుంది మనకి. ఫస్ట్ లోపలికి వెళ్ళే ముందే మనకు ఆంజనేయ స్వామి వారి దర్శనం ఇస్తారు. రాముల వారి దర్శనంకి వెళ్ళే ముందే ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. సో అక్కడ చిన్న టెంపుల్ కూడా ఉంది.
బట్ రాములవారిని దర్శించుకొని మేము హనుమాన్ టెంపుల్కి వచ్చినాం. ముందు హనుమాన్ టెంపుల్ని దర్శించుకొని రాములవారి టెంపుల్కి వెళ్ళాలంట. సో ఫస్ట్ టైం రావడం వల్ల కొంచెం అటు ఇటు జరిగింది. ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. కింది నుంచి చూస్తే ఇంత హైట్ కనబడుతుంది, యాస్టిస్ పైనుంచి చూస్తే కూడా అన్ని చిన్న చిన్నగా కనబడుతున్నాయి. గుట్ట మీద ఉందనుకుంటా మేబీ టెంపుల్. ఈ టెంపుల్ నిర్మాణమైన ప్రతి ఒక్కటైనా మనకు శ్రీరామదాసు మూవీ చూస్తే చాలా అర్థమైపోతుంది. ఎందుకంటే రాముల వారిది బిఫోర్ సీతారాముల కష్టాలు అనేది ఒక చాప్టర్ అయితే, ఆఫ్టర్ రాముల వారు సీతమ్మ వారు కలిసిన తర్వాత ఏం జరిగింది అనేది శ్రీరామదాసులో ఉంటుంది. సో నేను ఆ మూవీ చూసినప్పటి నుంచి అండ్ చూడక ముందు నుంచి కూడా నేను రాముని భక్తున్నే, బట్ చూసినాక కూడా నేను రాముని భక్తున్నే. సో ఇక్కడ హనుమాన్ వారి టెంపుల్ చూడండి. మేము ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శించుకోకుండా డైరెక్ట్ రామాలయం వెళ్ళినాం. నో వరీస్, ఆంజనేయ స్వామి వారికైనా రాముల వారు అంటే చాలా ఇష్టం కాబట్టి మేబీ మమ్మల్ని ఫస్ట్ అక్కడికి దర్శనం పంపించిండు. అండ్ ఇక్కడ కూడా వాతావరణం అయితే చాలా బాగుంది, ఇక్కడ నీట్గా ఉంది టెంపుల్ కూడా. సో ఈ వెనకాలకు వస్తే డ్రింకింగ్ వాటర్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, బట్ వెతుకుతుంటే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కనబడింది. అండ్ ఇక్కడ నుంచి అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఇదేంటో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు, బట్ ఒకటి ఫిక్స్ అయిపోయినా, సంథింగ్ ఏదో దేవునికి సంబంధించి ఉంటుందేమో, టెంపుల్ అయి ఉంటుందేమో అని చెప్పి. సో టెంపుల్ అంతా ఒక్కసారి తిరిగిన. ఎక్కడికైనా వెళ్తే దేవుని దర్శనం మాత్రమే చేసుకొని వెళ్ళాలనే ఆలోచన నాకు అస్సలు ఉండదు. అబ్జర్వేషన్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఆ టెంపుల్ ఎక్కడ ఉంది, ఆ టెంపుల్ హిస్టరీ ఏంటి, అది ఎవరు కట్టిండ్లు, అది ఎవరు చేసిండ్లు, ఏమేమి దేవుళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ నాకు చాలా ఉంటుంది. సో టెంపుల్కి బయట సైడ్ కూడా, రైట్ సైడ్ కూడా గార్డెన్ ఉంది. యాక్చువల్లీ ఎవరు చూడలేకపోతున్నారు అనుకుంటా. అంటే మా ఫ్యామిలీలో ఇప్పుడు వచ్చిన మా ఫ్యామిలీలో ఎవరు కూడా ఇటు సైడ్ వచ్చి చూడలేదు, బట్ మంచి గార్డెన్ కూడా ఉంది. ఇక్కడ కూడా రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అండ్ ప్రసాదం ఇక్కడికి వచ్చి తినేసేయచ్చు, బట్ అక్కడ రాకుండా పెట్టేసిండ్లు. సో ఇది టెంపుల్ బయట వాతావరణం అండ్ హనుమాన్ టెంపుల్. నెక్స్ట్ ఇక్కడే దమ్మక్కవారి, పోకల దమ్మక్కవారి టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇది రాజగోపురము, మనం ఎంట్రీ వెళ్ళే సైడు. ఫస్ట్ నేను ఇక్కడ మన మొబైల్స్ సబ్మిట్ చేయాలి కాబట్టి సెక్యూరిటీ ముందు ఇష్యూ కావద్దని చెప్పి నేను ఇంత తీయలేదు, బట్ బయటకు వచ్చినాక అందరు తీసుకుంటున్నారు కాబట్టి తీసా. అండ్ ఇక్కడ పోకల దమ్మక్క వారి ఆలయం. ఇది ఆలయం మీన్స్ అమ్మవారి ఇక్కడ పూజ చేస్తున్నట్టు, స్వామివారిని పూజిస్తున్నట్టు ఉంటుంది. నాకైతే లిటరలీ చాలా నచ్చింది. ఎందుకంటే దమ్మక్క వారికి అదృష్టం దక్కింది రామునికి సేవ చేసే అంత లైవ్గా. అంతటి సేవ మనకు దక్కలేదు అని చెప్పి చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. లిటరల్లీ నేనైతే వీళ్ళకు ఫుల్లీ కనెక్టెడ్ ఉంటా. ఈ రాముల వారికైనా, రాముడి స్టోరీకైనా ప్రతి ఒక్కటి నేను ఫుల్లీ కనెక్టెడ్ అయి ఉంటా. సో దమ్మక్క వారికి దక్కిన అదృష్టం మాకు దక్కలేదే అని ఒక బాధ. సో ఇదైతే టెంపుల్ మొత్తం అవుట్ సైడ్ లుక్. లిటరల్లీ వెదర్ అయితే చాలా బాగుంది. సో ఇది ఎగ్జిట్కి వచ్చే ముందు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడే వెళ్తున్నామా, కాసేపు ఉండొచ్చు కదా అని. బట్ మాకు రిటర్న్ ట్రైన్ కూడా మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం. 24 అవర్స్ షెడ్యూల్లో మేము వెళ్ళడము, దర్శనం చేసుకోవడము, మళ్ళీ రిటర్న్ రావడం. ఆల్రెడీ మా షెడ్యూల్ మొత్తం ముందుగానే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి సో ఎక్కడ కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు, టైం వేస్ట్ కావద్దు అని చెప్పేసి ఫాస్ట్గా మూవ్ అవుతూనే ఉన్నాము. సో క్లిప్స్ అన్నీ కూడా కొంచెం స్పీడ్ అవుతాయి, ఎందుకంటే అది 15 minutes ఉంది. అంతవరకు ఓపిక మీకు ఉండకపోవచ్చు. అండ్ ప్రతి ఒక్క దానికి నేను ప్రాపర్లీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో మాకైతే ఉన్న టైం తక్కువ కాబట్టి. అండ్ నెక్స్ట్ పర్ణశాలకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం, బట్ లైట్గా వర్షం పడుతుంది కాబట్టి వెళ్ళడానికి పాసిబిలిటీ లేకుండే. సో వెళ్దామని చాలా ట్రై చేసినాం, బట్ మా లక్ ఏంటంటే వర్షం రావడం వల్ల వెళ్ళకపోవడం ఒకటి, అది బ్యాడ్ లక్. అండ్ లక్ ఏంటంటే అక్కడికి వెళ్ళి స్టక్ అవ్వడం కంటే ఆగిపోయాము, అది బెటరు. సో ఇక్కడ చాలా ఆకలి వేసింది. ఇక్కడ మంచిగా ఈగల దోశలు వేస్తున్నారు. ఆ ఈగల దోశలు తినాలని చెప్పేసి ఫిక్స్ అయినాము. ఎందుకంటే అక్కడ భద్రాచలంలో టెంపుల్స్ పక్కన హోటల్స్ అనేది చాలా చిన్నగా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి. అండ్ మేము బయటకు వచ్చేవారికి 11 అయింది కాబట్టి సో అక్కడ హోటల్స్లో ఎండింగ్కి వచ్చేసింది. ఏం జరిగినా మంచిగా, మా వదినమ్మ మాత్రం కడుపు నింపుకోవాలని ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఆ ఈగలు వాలిన ఫుడ్డే మా వదినకు టేస్ట్ అనిపించి తినేసింది. అండ్ ఆఫ్టర్ దట్ బ్యాక్ టు మా రూమ్ అన్నట్టు. రూమ్ దగ్గరికి అయితే వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ 12కి మేము ఎగ్జిట్ అవ్వాలి. రూమ్ 24 అవర్స్కి తీసుకున్నాము, కానీ మేము midnight 10-11కి దిగినాము. మళ్ళీ సేమ్ నెక్స్ట్ డే 10-11 వరకు మాకు టైం ఉంది midnight వరకు. బట్
మేము వెళ్ళాలి కాబట్టి మిడిల్లోనే అంటే 11:30-12 లోపే AM టైంలో మార్నింగ్ టైంలో వెళ్దామని చెప్పేసి అంతా ప్యాక్ చేసుకున్నాం. బట్ నేను గోదావరి చూడలే కాబట్టి ఒకసారి గోదావరి చూద్దామని చెప్పేసి గోదావరి దగ్గరికి అయితే వెళ్ళాము. మా లక్ ఏంటి అని చెప్పాను కదా, గోదావరి ఇప్పుడిప్పుడే పొంగుతుంది. ఇట్ మీన్స్ పైనకి వస్తున్నాయి వాటర్ అనేది. సో అక్కడికి పర్ణశాలకు వెళ్ళి స్టక్ అవ్వడం అనేది వద్దు అని చెప్పేసి, మళ్ళీ వర్షం కూడా స్టార్ట్ అవుతుంది, వాటర్ కూడా చాలా వస్తున్నాయని చెప్పేసి అక్కడి పర్ణశాలకు అయితే వెళ్ళలేదు. సో ఇక్కడే వరకే గోదావరి వరకే ఆగిపోయినాము. నాకైతే గోదావరి దగ్గర అండ్ అక్కడ ఉన్న వాతావరణం కూడా చాలా నచ్చింది. యాక్చువల్లీ ఇంకోటి మనకేంటంటే బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, బట్ కొంచెం దూరం అయితే వెళ్ళాలి. సో అక్కడి వరకు పాపికొండలు వెళ్ళాలంటే బోటింగ్ చేయాలంటే అది వేరే దగ్గర ఉంటుంది లొకేషన్, ఇక్కడ ఉండదు. సో ఇక్కడి వరకు అయితే ఓన్లీ గోదావరి వరకే. నీళ్ళు కూడా చాలా వస్తున్నాయి, చాలా లోతు కూడా ఉంటాయంట. పైనకి మాత్రం బురద లెక్క అనిపిస్తుంది, పైన ఇసుక అనుకొని నడిస్తే మోసపోతారు. బట్ ఇక్కడ మొత్తం ఎర్ర వాటరే వస్తాయి. మన తెలంగాణలో అంటే ఇట్ మీన్స్ మేమున్న పెద్దపల్లిలో నీళ్లు బ్లూ కలర్లో కనిపిస్తాయి, భద్రాచలంలో మాత్రం ఎల్లో, రెడ్, ఆరెంజ్ అట్లా కనిపిస్తాయి. సో మేమంతా రివర్స్ చేసుకుంటూ వచ్చినాము. ఏంటంటే ఫస్ట్ గంగా స్నానం చేసి తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకొని తర్వాత రాములవారి దగ్గరికి వెళ్ళాలి. బట్ తెలియక అంత రివర్స్లో జరిగింది. సో వాట్ ఎవర్ ఇక్కడ దర్శనాలన్నీ చేసుకొని గంగ నీళ్ళు జల్లేసుకొని మళ్ళీ బ్యాక్ టు ట్రైన్ అన్నట్టు. సో లగేజ్ అన్ని ఆల్రెడీ ప్యాక్ చేసుకున్నాం కాబట్టి ఆటో మాట్లాడుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాం. ఆటోకి ఈచ్ వన్ మెంబర్కి 50 రూపీస్ తీసుకుంటారు. ఎక్కడి నుంచి అంటే భద్రాచలం టెంపుల్ దగ్గర నుంచి బస్ స్టాండ్ వరకు అయితే 30 or 50 అట్లా తీసుకుంటారు. బట్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తుంటే ఇక్కడ మధ్యలో కనబడుతున్నాయి చెరువు చుట్టూ అంటే గంగ చుట్టూ. నిజంగా మస్తుంది ఇక్కడ వాతావరణం అయితే. ఈ సీజన్లో వెళ్తేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సమ్మర్లో వెళ్తే మీరంతా ఎంజాయ్ చేయకపోవచ్చు. బట్ ఎక్కడికెక్కడికో వాటర్ ఫాల్స్ అని అది ఇదని తిరుగుతున్నారు భయ్య. ఈ సీజన్లో భద్రాచలం వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీరైతే ఫిదా అయిపోతారు ఈ లొకేషన్కి. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళిన, నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఇక్కడ కూడా గార్డెన్స్ ఉన్నాయి, పార్క్ ఉంది. బట్ భద్రాచలం వెళ్ళి అక్కడ చూడాలంటే మినిమం ఒక 2 days ఖచ్చితంగా మీరు అక్కడ స్పెండ్ చేయాలి. ఓవరాల్ 3 days మీరు స్పెండ్ చేసి ఉంటే భద్రాచలంలో ఉన్న మిగిలిన టెంపుల్స్ కూడా తిరుగుతారు, పర్ణశాలకు కూడా వెళ్ళగలుగుతారు. సో మేమైతే ఇక్కడి వరకు వచ్చేసి బస్ స్టాప్లో దిగేసి మళ్ళీ బస్ ఎక్కి రిటర్న్ బ్యాక్ టు కొత్తగూడెం రైల్వే స్టేషన్. సో బస్ అయితే ఎక్కిన తర్వాత ఇది బ్రిడ్జ్ పైన వ్యూ, నీళ్ళు మొత్తం ఎర్రగా అనిపిస్తున్నాయి. అక్కడ చూడండి టెంపుల్ అది. అంతే మేమంత లాంగ్లో వచ్చేసాము. సో ఇక్కడ నీళ్ళు అయితే కంప్లీట్ రెడ్ కలర్లో ఉన్నాయి. నాకైతే ఈ నేచర్, ఈ వాతావరణం, ఈ వాటరు, ఆ వేవ్స్, ఆ ఎయిర్, ప్యూర్ ఎయిర్ వస్తుంది, నాకైతే చాలా నచ్చింది. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఒక 30-35 కిలోమీటర్స్ ఉంటుంది కొత్తగూడెము. అక్కడి వరకు బస్సులో వెళ్ళడమే. సో బస్ జర్నీ ఇక్కడ ప్రతిసారి చిరాకు వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా అంటే, ఎందుకంటే వెదర్ మంచిగా ఉంది కాబట్టి కొంచెం బాడీ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది, మన మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. సో బస్సులు కూడా ఖాళీగా ఉన్నాయి కాబట్టి మా ఫ్యామిలీతో అందరితో కలిసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. వరంగల్ దాకా వెళ్ళిన తర్వాత అంటే కొత్తగూడెంలో ట్రైన్ ఎక్కి మళ్ళీ వరంగల్లో దిగిపోతే మా అన్ననేమో హైదరాబాద్ వెళ్తాడు, నేనేమో పెద్దపల్లికి రావాలి. సో ఇక్కడ మా బుడ్డోళ్ళు చూడండి ఫోన్ కావాలంట, అలిగి అల్లరి చేస్తున్నారు వీళ్ళైతే. బట్ వాట్ ఎవర్, నేనైతే నాకు ఎప్పుడో టైం లిటరలీ ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి కాబట్టి ఫస్ట్ నేచర్ని ఎంజాయ్ చేద్దాం, పిల్ల బచ్చగాలే తర్వాత అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఫస్ట్ నేచర్ ఎంజాయ్ చేసే పనులను అయితే ఉన్నా. బికాజ్ ఐఎమ్ ఏ నేచర్ లవర్, యానిమల్ లవర్ అండ్ ప్యూర్ డేవోటీ. సో ఇక్కడ చూడండి మా పిల్ల బచ్చగాలు. మొత్తానికి అయితే కొత్తగూడెం అయితే వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఇక్కడ ఓన్లీ ఒకటే ప్యాసింజర్ ఉంటుంది, అది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, కొత్తగూడెం నుంచే స్టార్ట్ అవుతుంది. సో కొత్తగూడెంలో చాలాసేపు ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మన సీట్స్ అనేటివి బుకింగ్ ఏమి ఉండవు, డైరెక్ట్ తీసుకోవడమే. సో టికెట్ తీసుకొని అయితే ట్రైన్ అయితే ఎక్కి మా సీట్స్ మేము ఆపుకున్నాం. ఇక్కడ నుంచి ఫస్ట్ ఒక 4-5 స్టాప్స్ ఉంటాయి. సో మాకు కొంచెం ఫుడ్ కావాలి కాబట్టి మళ్ళీ బయటికి వెళ్ళి హోటల్స్లో ఫుడ్ తీసుకొని మళ్ళీ స్టేషన్కి వచ్చేసి, ట్రైన్ చాలాసేపటికి మూవ్ అవుతుంది, వెంటనే మూవ్ అవ్వదు, చాలా టైం ఉంటుంది. సో ఇదన్నమాట ట్రైను. ఇదేదో పాకిస్తాన్ ట్రైన్ లెక్క ఉంది, బట్ ప్యాసింజరేనంట, కానీ నిజంగా నీట్గా ఉన్నాయి. చాలా వరకు ప్యాసింజర్స్ అంటే ఎవ్వరు పడితే వాళ్ళు ఎక్కుతారు కాబట్టి కొంచెం నీట్గా ఉండదు. బట్ ఇక్కడ కాకినాడ టు సికింద్రాబాద్ వెళ్ళే రైళ్ళు ఉంటాయి కదా, చాలా ఘోరంగా ఉంటాయి. ఎన్నిసార్లు క్లీన్ చేయనండి, లోపలనే ఉంచుతారు, గలీజ్ చేస్తారు, నీట్గా ఉంచుకోరు. మన ఇండియాలో ఉన్న దరిద్రం ఏంటంటే క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకోరు అసలే.
బట్ ఇక్కడ ప్యాసింజర్ బెటర్ లేండి, వాటికంటే ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ మీద చూసుకుంటే ఈ ప్యాసింజర్ బెటరు, చాలా నీట్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ ట్రైన్ ఇక్కడ నుంచే స్టార్ట్ కాబట్టి మొత్తం క్లీన్ చేస్తున్నారు. సో ఇక్కడ ట్రైన్ అయితే మూవ్ అయింది, చాలాసేపటికి మూవ్ అయింది. నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా కాబట్టి మీకు అక్కడ అట్లా అనిపిస్తుంది. బట్ మళ్ళీ వెళ్తుంటే కూడా నేచర్ అనేది చాలా అంటే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ నుంచి నేను వీడియోలో పిచ్చాను కాబట్టి కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకున్నా. బికాజ్ నాతోని పాటు నాకు కొన్ని మెమొరీస్ ఉండాలి. వెళ్ళే వరకు జర్నీలో టైంపాస్ కావాలని చెప్పేసి లూడో అయితే ఆడుకున్నాం 4 మెంబర్స్ పెట్టి. ఈ లూడో ఆడేంత సేపట్లో ప్రతిసారి నేను వదననే నేను ఓడిస్తూ ఉన్నా. సో ఇక్కడ నుంచి మా అన్న వాళ్ళు డ్రాప్ అయిపోతారు. డ్రాప్ అయిన తర్వాత అంటే డోర్నకల్ వరకే మేము వెళ్ళేది. సో డోర్నకల్ వరకు అక్కడికి డ్రాప్ అయ్యి అక్కడ నుంచి వరంగల్ ట్రైన్కి వెళ్ళాలి. సో నాకైతే డైరెక్ట్ పెద్దపల్లి ట్రైన్ ఉంది. ఫస్ట్ మా అన్న వాళ్ళు వరంగల్ టు అక్కడ నుంచి సికింద్రాబాద్ డైరెక్ట్ ఉంది. సో వాళ్ళు సికింద్రాబాద్కి తీసుకున్నారు, మేము పెద్దపల్లి తీసుకున్నాము. ఇద్దరం డివైడ్ అయిపోయినాము. వాళ్ళు వెళ్తుంటే లిటరలీ చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కలిసి వచ్చినాం, కలిసి వెళ్ళాలనుకున్నాం. బట్ ఏంటంటే ఈ దిగి డిస్టర్బెన్స్ అవ్వడం ఎందుకు, సపరేట్ అయ్యి ఎవరి సీట్లో వాళ్ళు వెళ్దాము, మళ్ళీ ట్రైన్స్ దొరకాయో టైమింగ్ మిస్ అయిపోతాయని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ అయితే వెళ్ళిపోయినారు. మేము కూడా మాకు డైరెక్ట్ ఇట్లా దొరుకుతుంది కదా, ఎక్కడం దిగడం ఎందుకు ఇబ్బందిలో పడడం అని చెప్పేసి మేము సెకండ్ మాకు ఇంకో ట్రైన్ వస్తుంది, సో ఆ ట్రైన్ ఎక్కేద్దామని చెప్పి ఫస్ట్ వాళ్ళకైతే సెండ్ ఆఫ్ ఇచ్చేసాము. మేము కూడా ఇక్కడ నుంచి పెద్దపల్లి వెళ్ళిపోతాము. సో ఇదన్నమాట జరిగింది భద్రాచలం ఫస్ట్ టైం ట్రిప్పు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మన బుజ్జి ఫన్ బకెట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ భక్తులు ఎవరు ఉన్నా కూడా కామెంట్లో జై శ్రీరామ్ అని పెట్టండి. నాకైతే వీళ్ళు వెళ్ళిపోతే బాధ అనిపిస్తుంది. సో మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.